ఏ పేపర్ దోలన్నా రేవంత్ రెడ్డి టాపిక్. ఎందుకంటే మీరు అనుకుంటుండొచ్చు ఈ పేపర్లు కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఆపోజిట్ కదా అందుకే రాసిరేమో అని. మరి మనం ఎప్పుడైనా ఏం చేయాలా? మీడియా వాళ్ళే కానీ ఎవరైనా సరే మనం ఏం చేయాలి? గవర్నమెంట్ మంచి చేస్తే మంచి ఒప్పుకుందాం, బరాబర్ ఒప్పుకుందాం, మన సమస్యనే లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ తప్పు లేదో దొరకాలంటే వాళ్ళ ఆపోజిట్ పేపర్లనే దొరుకుతాయి. వాళ్ళ తప్పులన్నీ వాళ్ళకి ఫేవర్ ఉన్న పేపర్లు ఉన్నాయి. ఏది? వెలుగు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, దిశ. కాంగ్రెస్ గవర్నమెంట్ కి తెలంగాణ రాష్ట్రంలో పట్టుకొమ్మలు ఇవి 4 కొమ్మలు ఈ పేపర్లు. ఏబిఎన్ ఛానలే కావచ్చు, V6 కావచ్చు, ఇవన్నీ పట్టుకొమ్మలు ఇవి. కాబట్టి ఎప్పుడు చూడు నిన్న ఆంధ్రజ్యోతిలో కూడా సీఎం రేవంత్ రెడ్డి లేకపోతే ఆగమాగం పరిస్థితి, అసలు రాష్ట్రం దివాలా తీస్తుంది, రాష్ట్రం నడవదన్నంత పోటు పేపరు ఆంధ్రజ్యోతి పేపరు పెద్ద టాపిక్ రాసింది. దానంత బేకార్ పేపర్ ఇంకోటి లేదు. తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఓర్చుకోలేని ఏబిఎన్ రాధాకృష్ణ విషయం కక్కిండు. ఏబిఎన్ రాధాకృష్ణ విషయం కక్కిండు. తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చేవి మంత్రులకు, అసలు ఎమ్మెల్యేలకు ప్రమాణ స్వీకారం ఏనికి రాదు, వీళ్ళ రాష్ట్రాన్ని పరిపాలించేదని బాధ్యతగా రాష్ట్రాన్ని పరిపాలించారు. దేశంలోనే నంబర్ 1 స్థానంలో గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టారు. అందుకే చెప్తున్నా ప్రతి ఒక్క దాని ఇంట్లో రేవంత్ టార్గెట్. ఎందుకంటే రేవంత్ టార్గెట్ మొన్న కొండా సురేఖ, ఇప్పుడు జూపల్లి కృష్ణారావు. ఆర్టీఐతో వివరాలు సేకరిస్తున్న మంత్రి. ఏదైతే ఆర్టీఐ యాక్ట్ ఉందో ఈయన చేస్తున్న గోల్మాలన్నీ, ముఖ్యమంత్రి ఏం గోల్మాల్ చేస్తుండని జూపల్లి కృష్ణారావు తిరగబడ్డట్టే తెలుస్తుంది. మొన్న కొండా సురేఖ తిరగబడ్డది, ఇప్పుడు జూపల్లి కృష్ణారావు తిరగబడ్డాడు. మొన్న కొండా సురేఖ తిరగబడ్డా కూడా ఏం జరిగింది? మళ్ళీ తెల్లారిపోయి టీ కప్పులో తుపాన్ లాంటిది, మా కాంగ్రెస్ ఇది కామను, అరే మేము లొల్లి పెట్టుకున్నాం, మళ్ళీ సర్దుమనిపోయింది, నా బిడ్డ ఏదన్నా తప్పు మాట్లాడితే సీఎం గారి గురించి కావాలి, వాళ్ళ సోదరు తప్పు మాట్లాడితే క్షమాపణ అడుగుతున్నాం. డైరెక్ట్ ప్రెస్ మీట్లో చెప్పింది ఆ మీడియా ముంగట. ఈ జూపల్లి కృష్ణారావు కూడా ఇప్పుడు ఈయన మాట్లాడుతున్న గట్టిగానే రేపు మళ్ళా ఆయనకు సంబంధించిన మూట కానీ వాట కానీ ఆయనకు దక్కిందనుకో మళ్ళీ కూడాడు. మంత్రుల శాఖలో ముఖ్యమంత్రి జోక్యం, మంత్రులకు తెలియకుండానే కాంట్రాక్టులు. రేవంత్ తీరుపై మంత్రుల అసహనం, ఆధారాలు సేకరించే పనిలో మంత్రి. ఎవరు కేటాయించిన మంత్రుల వాళ్ళ శాఖలు ఉంటాయో, పోర్ట్ఫోలియో శాఖలు, వాళ్ళ దాంట్లో కూడా మన ముఖ్యమంత్రి వెళ్ళి పెడుతున్నట. అంటే ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి సంబంధించిన సోదరులే కావచ్చు, ముఖ్యమంత్రి సంబంధించిన అధికారులే కావచ్చు, ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి పోయి వాళ్ళ శాఖలలో వెళ్ళి పెడుతున్నారు. అసలు ఆ శాఖకు సంబంధించిన మంత్రికి తెలియకుండానే కాంట్రాక్టులు ఇచ్చేస్తున్నట్ట. బయట కాంట్రాక్టులు ఇచ్చుడు, కాంట్రాక్టులు కంప్లీట్గా మంత్రులకే సంబంధం లేదు. ఇలా మనం చూసుకోవచ్చు ఒకటి క్లారిటీగా. మొన్న మేడారం సంబంధించి, జాతరకు సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి ఉండాలి. ఆమె లేకున్నా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రేవంత్ రెడ్డి పంపించి, అది కూడా ఆ కాంట్రాక్ట్ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన కంపెనీకి పోయింది. అంటే ఇట్లా మంత్రులు చాలా అసహనం గురవుతారట. ప్రభుత్వంలో ముసలం కంటిన్యూ అవుతుంది. రేవంత్ రెడ్డిపై మంత్రుల ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. మంత్రులకు తెలియకుండా ముఖ్యమంత్రి చేసిన వ్యవహారాలపై ఆరా తీస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏకంగా ఆర్బీఐ ద్వారానే ఒక మంత్రి వివరాలు సేకరిస్తున్నట్టు ఆర్టీఐ ద్వారా గుసగుసలు వినిపిస్తున్నాయి. తమకు తెలియకుండానే తమ శాఖల్లో సీఎం చేసిన ఈ వ్యవహారాలన్నీ ఆధారాలతో సహా సేకరించే పనిలో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఈయన ఎక్కడెక్కడైతే మంత్రిత్వ శాఖలో సీఎం రేవంత్ రెడ్డి గెలుకుడు మొదలు పెట్టిండో, మా శాఖలకు నువ్వెందుకు వస్తావు నాయన, నీ పన్ను చూసుకో అని జూపల్లి కృష్ణారావు ఆర్టీ యాక్ట్ ప్రకారం పోయి అదంతా బయట పెడతా అని చెప్పేసి కూడా ఇండైరెక్ట్ గా మంత్రి సీఎం రేవంత్ రెడ్డి బెదిరిస్తుండు. అంతే, సీఎం రేవంత్ రెడ్డిని ఇండైరెక్ట్ గా మంత్రి జూపల్లి కృష్ణారావు వార్నింగ్ ఇస్తున్నట్టే, బెదిరిస్తున్నట్టే. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.